హాయ్ అండి. పిల్లలకి నేను ఎక్కువగా అవాయిడ్ చేసేది బేకరీ ఐటెమ్స్, కూల్ డ్రింక్స్. ఇవసలు నేను ఇంట్లోకి తీసుకురాను. పిల్లల్ని బయటకి ఎక్కడికైనా తీసుకువెళ్ళినప్పుడు గూడా ఈ బేకరీ ఐటెమ్స్ అవి అస్సలు కొననండి. ఈ కేకులు, పిజ్జాలు, బర్గర్‌లు, పఫ్స్, చిప్సు ఇటువంటి బేకరీ ఐటెమ్స్ అన్నీ కూడా నేను ఎక్కువగా పిల్లలకి అవాయిడ్ చేస్తూ ఉంటానండి. పిల్లలకొచ్చే చాలా సమస్యల్లో అంటే వాళ్ళు పెద్దయ్యే కొద్దీ వచ్చే సమస్యలుంటాయి కదండీ! ఆడపిల్లలకైతే మరీ ఎక్కువగా ఉంటాయి. ఈ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడు, అలాగే అధిక బరువు ఇవన్నీ కూడా ఎక్కువగా బేకరీ ఐటెమ్స్ వల్ల, ప్యాకెట్ ఫుడ్ వల్ల, మనకి బయట దొరికే మనం తినే ఆయిలీ ఫుడ్ వల్ల వీటి వల్లే ఎక్కువగా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి అమ్మాయిలకి, అబ్బాయిలకి కూడా వస్తూ ఉంటాయండి. అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ బేకరీ ఐటెమ్స్ అనేవి అవాయిడ్ చేయండి. అలాగే కూల్ డ్రింక్‌లు ఇవన్నీ కూడా. మా పిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగితే గనక ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. ఇంట్లో కూడా అండి నేను కేక్ చాలా తక్కువ చేస్తాననమాట. నన్ను వ్లాగ్స్‌లో అడుగుతూ ఉంటారు కేక్ రెసిపీస్ చేయండి అని. సో, నేను ఎక్కువగా ఇంట్లో కేకు రెసిపీస్ కూడా చెయ్యనండి. ఎప్పుడో ఒక్కసారనమాట. ఒక 3, 4 మంత్స్‌కి ఒకసారి అట్లా ఈ విధంగా చిన్న చిన్ని కప్ కేక్స్ లాగా అలా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాననమాట. సో, ఇప్పుడైతే నేను బనానా రవ్వ కేక్ అయితే చేశానండి. ఇంట్లో కొంచెం బాగా పండిన బనానాస్ ఉన్నాయి. ఇంకా అవి వేస్ట్ అవుతాయేమో అని ఈ విధంగా బనానా రవ్వ కేక్ అయితే చేశాను. ఇందులో నేను బనానాస్ ఒక 3 తీసుకున్నాను. ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. అలాగే కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను. ఎందుకంటే బనానాస్ స్వీట్‌గానే ఉంటాయి గాబట్టి. మీరు రవ్వ ప్లేస్‌లో రాగి పిండి వేసుకోవచ్చండి. షుగర్ ప్లేస్‌లో చక్కగా బెల్లం తురుము వేసుకోవచ్చు. అలాగే ఎగ్ కూడా వేసుకోవచ్చండి. సో, నేనైతే ఎగ్ వేయలేదు. కొంచెం పాలు, పెరుగు వేశాను. కొంచెం బటర్ గూడా వేశాననమాట. సో, బటరు, ఆయిలు కొంచెం తక్కువే వేస్తాను. మీరు కావాలంటే కొంచెం ఈ బటర్, ఆయిల్ ఎక్కువేసుకుంటే గనక ఇంకా మెత్తగా వస్తాయనమాట. ఎగ్ కూడా వేసుకుంటే మంచిగా పొంగుతాయి. సో, పైన నా దగ్గర డార్క్ చాక్లేట్ ఉంది. పైన అట్లా తురిమాననమాట. ఇవన్నీ కలిపి నేను మిక్సీ జార్‌లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసాను. 15-20 మినిట్స్‌లో మనకి చక్కగా హెల్తీ బనానా కేక్స్ అయితే రెడీ అయిపోతాయి.